హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే మా అమ్మమ్మ స్టైల్లో మునక్కాడల చారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉగాది వచ్చిందంటే చాలు మా అమ్మమ్మ అయితే ఇలాగే మునక్కాడల చారు పెట్టేది. చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మమ్మనే ఈ చారులోకి ఎలాంటి రసం పొడి యాడ్ చేసేది కాదండి. తనే స్వయంగా పొడిని ప్రిపేర్ చేసుకొని ఈ చారులోకి కలిపేది. అందుకే అంత టేస్టీగా వచ్చేది. ఈ మునక్కాడల చారు చేసిన రోజు 2 ముద్దలు ఎక్కువగానే తినేస్తామండి. ఈ ఉగాదికి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పెద్ద నిమ్మకాయ సజంతా చింతపండుని తీసుకోవాలి. ఇలా చింతపండునంతా ఒకసారి వాష్ చేసుకొని తీసుకోండి. ఇలా వాష్ చేసుకున్న చింతపండులోకి మునిగినంత నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. టమోటాలు, పండిన టమోటాలు తీసుకోండి. నేను పెద్ద సైజు టమోటాలని 4 తీసుకున్నాను. మీరు చిన్న టమోటాలు తీసుకునేటట్టు ఉంటే ఒక 7-8 టమోటాలని తీసుకోండి. టమోటాలకు ఉన్న ఎల్లో పార్ట్ అంతా తీసేసుకొని టమోటా ముక్కలన్నీ కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోండి. మా అమ్మమ్మ వాళ్ళైతే నార్మల్గానే ఉడికించే వాళ్ళండి. తొందరగా ఉడకాలని నేనైతే కుక్కర్లో వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకోండి. ఇలా 1/2 కప్పు వరకు శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు వేసుకుంటే 2 మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. ఒక 2 కప్పుల వరకు నీళ్ళు అయితే సరిపోతాయండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. పప్పు అనేది మెత్తగా ఇంతవరకు ఉడికితే సరిపోతుంది. ఈ పప్పు ఉడికేలోపు మెయిన్ ఇంగ్రీడియంట్ చారు పొడిని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మరాఠీ మొగ్గ 1 వేసుకోండి. బిర్యానీలో కూడా వేస్తూ ఉంటాం కదండి. మరాఠీ మొగ్గను 1 వేసుకోండి. రాతి పువ్వు అంటారు కదండి, బండ పువ్వు, రాతి పువ్వు, అది కూడా కొద్దిగా వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మా అమ్మమ్మ అయితే ఇలా వేయించుకొని రోట్లో దంచి పొడి చేసుకొని మునక్కాయల చారులో కలుపుకునేదండి. నేనైతే మిక్సీలోకి వేసుకుంటున్నాను. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కలతో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పొడినంతా కూడా కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల పప్పు అనేది కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. శనగపప్పుని కందిపప్పుని నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి. ఇలా ఉడికించుకున్న పప్పునంతా పప్పు గుత్తితో మెత్తగా ఇంతవరకు మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్న పప్పునంతా కాసేపు పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక కుండ పెట్టుకోండి. నేనైతే కుండలో చేస్తున్నానండి మునక్కాడల చారు అనేది. మా అమ్మమ్మ వాళ్ళు కూడా కుండలోనే చేసేవాళ్ళు. మీ దగ్గర కుండ లేకుంటే కనుక నార్మల్గా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. కుండలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా కుండకు పట్టించాలండి. అలా అయితే కుండ పగిలిపోకుండా ఉంటుంది. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకుని వేసి ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త దూరగా ఇంతవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత 7-8 మునక్కాడలని తీసుకొని పైన లేయర్ మొత్తం తీసేసుకొని ఈ సైజులో కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న మునక్కాడలన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక రుచికి తగినంత రాళ్ళ ఉప్పుని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒకసారి కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మునక్కాడలు అనేది ఒక 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మునక్కాడలు అనేది 50% మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ఇందాక మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పునంతా కూడా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఇలా పిసుకుతూ మీకు కావాల్సినంత చింతపండు రసాన్ని అంతా పిండుకోవాలి. చింతపండులోకి కొద్దిగా నీళ్లు పోస్తూ కావాల్సినంత చింతపండు రసాన్ని అంతా పిండుకుంటే సరిపోతుంది. మీకు మునక్కాడల చారు అనేది పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, లేదంటే చిక్కగా కావాలంటే చిక్కగా కూడా చేసుకోవచ్చు. మా అమ్మమ్మ వాళ్ళైతే కాస్త పల్చగానే చేసేవాళ్ళండి. అందుకే నేను కూడా ఇలాగే చేస్తున్నాను. 1 టీ స్పూన్ కారము, ఒక పెద్ద ముక్క బెల్లం వేసుకోండి. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, పొడినంతా వేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. ఇలా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడికిస్తే ఎంతో టేస్టీ అయినా మా అమ్మమ్మల కాలం నాటి మా అమ్మమ్మ స్టైల్లో మునక్కాడల చారు రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది మీకు కూడాను. ఈ ఉగాదికి ఈ మునక్కాడల చారుని ఈ మెథడ్లో చేసుకొని ఎలా కుదిరిందనేది మాకు కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.